ప్రభుత్వంపై కేటీఆర్ కడుపులో విషం పెట్టుకుని కక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ఆరోపణలు వింటుంటే నవ్వొస్తోందన్నారు. హిల్ట్ పాలసీ పూర్తిగా పారదర్శకంగా రూపొందించామన్నారు. నగరంలోని పరిశ్రమలు ఓఆర్ఆర్ బయటకు తరలించాల్సిన అవసరం లేదన్నారు. గ్లోబల్ సమ్మిట్తో మా ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందన్నారు. ఏప్రిల్ నాటికి 2 లక్షలకు పైచలకు గృహప్రవేశాలు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే లక్ష్యం అంటోన్న మంత్రి పొంగులేటితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారోత్సవాలు నిర్వహిస్తుంది. మరోవైపు కనీ విని ఎరగని రీతిలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రస్తుతం 2 ఏళ్ల పాలనకు సంబంధించి మనతో మాట్లాడడానికి రెవెన్యూ శాఖ మంత్రి ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అడిగి మరి సార్, ఈ 2 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము రెవెన్యూ శాఖలు ముఖ్యంగా పొంగులేటి గారి మార్క్ ఏంటి? రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కేబినెట్ ముందుకు వడివడిగా నడుస్తూ పేద ప్రజలకి మంచి చేసే దాంట్లో చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ల ఇంటికి ఇచ్చిన, సన్న బియ్యాన్ని ఇచ్చిన, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన, పాత రేషన్ కార్డులో కొత్త పేరు చేర్చిన, పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతిరూపంగా ఉండవలసిన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, పేదవాడి పిల్లలు మంచి చదువుకోవటానికి డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో నిర్మించిన, రైతన్నను రాజు చేసే దాంట్లో భాగంగా 21,000 కోట్లు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన, సన్న వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్గా అదనంగా ఇచ్చిన, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు టింగ్ 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 అంటూ రైతన్న ఖాతాల్లో జమ చేసిన, నిరుద్యోగ యువతలో ప్రోత్సాహాన్ని కల్పించే దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల్లో సుమారు 80,000 ఉద్యోగాలు ఏర్పాటు చేసిన, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో పేపర్ల లీకుల కారణంగా నిరుద్యోగ యువత రోడ్డును పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారదర్శకంగా ఎక్కడా చిన్న అవినీతి కూడా జరగకుండా ఎగ్జామ్స్ జరిపించి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు నిరుద్యోగ యువతని సెలక్షన్ చేసిన, రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినట్లు 40,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం పిలవబోతుంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే దాంట్లో భాగంగా 0 వడ్డీకి ఇప్పటికే సుమారు 27,000 కోట్లు మహిళా సంఘాల గ్రూపులకి రుణము లేని, ఇది వడ్డీ లేని రుణాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇక అభివృద్ధి విషయానికి వస్తేనా, ఆనాటి ప్రభుత్వం వారి స్వార్థం కోసం ఏవైతే కార్యక్రమాలు చేపట్టి వారి స్వలాభం కోసం వారి కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేపడితే మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులు ఏవైనా ప్రజలకు ఉపయోగపడేవి మంచివి ఉంటే బేసిజాలకి పోకుండా ఆ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో ముందుకు నడుస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన వాడు ధరణిని భూమాతగా చేర్చారు. కానీ భూమాతలో ఎలాంటి ఫలితాలు ఈ 2 ఏళ్లలో సాధించారు మీరు? ఎస్ అన్న మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయటంలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల్లోని భూ పరిపాలన చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు మెచ్చే భూభారతి చట్టాన్ని తేవటమే కాకుండా 90 రోజుల్లో ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ నిర్మించుకొని ధరణిలో ఏవైతే సుమారు 6,45,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయో ఆ అప్లికేషన్లతో అదనంగా సాదా బైనామాల ద్వారా 8,25,000 అప్లికేషన్లు కోర్టు స్టే కారణంగా పెండింగ్ ఉంటే ఈ మధ్యనే ఆ స్టేని కూడా వెకెట్ చేయించి ఆ అప్లికేషన్లు ఏదైతే రెవెన్యూ సదస్సుల ద్వారా జిల్లాల్లో మనం పెట్టిన సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లు అవి సుమారు 9,000 అప్లికేషన్లు రమారమి వీటన్నిటినీ పరిష్కరిస్తూ భూములకు సంబంధించిన సర్వేకి సంబంధించిన వ్యవస్థ కూడా మరింత పటిష్టం చేస్తూ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ గ్రామాలకి ఒక్కొక్క అధికారిని నియమించి
ఈ సర్వేర్లు ఈ రెవెన్యూ అధికారుల ద్వారా రాబోయే 15-16 నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదము లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ఈ భూభారతి చట్టం ద్వారా తీసుకువచ్చే దాంట్లో ప్రణాళికంగా భాగమే ఈనాడు ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రతినిధులు కూడా పిలుస్తున్నారు. రాష్ట్రంలో కనీవిని రీతిలో రెవెన్యూ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ధరణి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి మొత్తం కూడా భూమాత పేరుతో మార్చి అనేక ఫలితాలు కూడా తీసుకొచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్లనే ఇటీవల కాలంలో జూబ్లీ ఉప ఎన్నిక కూడా గెలిచాము. మరోవైపు 2000 సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వారోత్సవాలు కూడా కంటిన్యూ చేస్తుంది. గ్లోబల్ సమిట్ డిసెంబర్ 8-9 నిర్వహించే గ్లోబల్ సమిట్ కూడా అందుకు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందంటూ కూడా మంత్రి పొంగులేటి చెప్తున్నారు.